హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో ఈ నేషనల్ ఇది టేప్ రికార్డర్ 2-in-1 ఒకప్పట్లో ఫేమస్ మోడల్. దీనిలో గ్రాఫిక్ ఈక్వలైజర్ కూడా వస్తుంది, 5 బ్యాండ్. ఇది RX-C45 అనేసి టేప్ రికార్డర్. ఇది మనకు వచ్చేటప్పటికి చాలా డ్యామేజ్ అయ్యి, అంటే సర్క్యూట్ మొత్తం కూడా బాగా రస్ట్ పట్టి ఎలుకలు బొద్దింకల వల్ల బాగా డ్యామేజ్ అయి ఉంది. ఇది మీరు చూడొచ్చు ఇప్పుడు వీడియోలో. ఎంత అంటే కోలుకోలేనంత డ్యామేజ్ ఉంది. అయినా మనం దాన్ని క్లీన్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు దీనిలో వాళ్ళకి కావాల్సిన ముఖ్యమైనది ఏమంటే టేప్ రికార్డర్ కావాలి. ఇది టేప్ రికార్డర్ మెకానిజము. ఈ టేప్ రికార్డర్ మెకానిజంలో కూడా బెల్ట్స్, ఇక్కడ ఉండే వీల్స్, ఈ రోలర్లు, ఆ వీల్స్ అన్నీ కూడా హెడ్ కూడా వీక్ అయిపోయింది. అవన్నీ కూడా ఆల్రెడీ రీప్లేస్ చేసాము. ఈ మెకానిజంని రెడీ చేయడానికి అది కూడా మనకు స్పేర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని రెడీ చేయగలిగినాము. నెక్స్ట్ దీనిలో ఏమైందంటే ఇక్కడ ఇది ప్రీ యాంప్లిఫైయర్ బోర్డు, అంటే ఈ టేప్ రికార్డుకి కావాల్సిన ప్రీ యాంప్లిఫైయర్ ఐసీ సర్క్యూట్ ఇక్కడ కూడా బాగా డ్యామేజ్ అయి ఉండడం మూలాన అది రిపేర్కి పనికి రాలేదు. అంటే సౌండ్ అయితే వస్తుంది కానీ పట్టి రావడం జరుగుతుంది. ఇది ప్రీ యాంప్లిఫైయర్ ఐసీ, దానికి కావాల్సిన కెపాసిటర్స్, సర్క్యూట్స్, బట్ అది కూడా మనకు పర్ఫెక్ట్గా రాలేదు. దానివల్ల ఏం చేయాల్సి వచ్చిందంటే మనం ఒక ప్రీ యాంప్లిఫైయర్ బోర్డు, అంటే ఒక ఐసీ 2 ట్రాన్సిస్టర్లు ఉండే ఒక బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇవి కూడా ఇప్పటివి కావు, దాదాపు ఒక 25 ఏళ్ల ముందరవే. అప్పట్లో ఇవి బాగా పాపులర్గా వాడుతుండే, కానీ ఇప్పుడు ఇది అవసరాలు లేకుండా ఇన్ని మధ్యకాలంలో దాన్ని వదిలేసాము. ఇప్పుడు టేప్ రికార్డు లేవు, దానివల్ల అందరికీ టేప్ రికార్డులు అవసరం వచ్చాయి కాబట్టి మళ్ళా దీన్ని రెడీ చేయాల్సి వచ్చింది. దానికోసం మనకు హెడ్కి ఏం చేసామంటే హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ అంటాము. ఈ హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ని మనము ఇక్కడ ఒక వైర్ ద్వారా దీనికి ఇన్పుట్ ఇచ్చాము. ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ తీసుకెళ్ళి ఇక్కడ మనకు ఇది ఈక్వలైజర్ బోర్డు. ఈ సెట్లో ఈక్వలైజర్ బోర్డులో మనకు దానిలో ఇన్పుట్ అంటే మనకు సిగ్నల్ ఒక చోట్ల వస్తుంది. ఆ సిగ్నల్ ఇక్కడ మనకు ఈ ప్లేస్లో మనకు ఈ సిగ్నల్ అవైలబిలిటీ ఉంది. దానికి ఏం చేసామంటే ఈ ప్రీ యాంప్లిఫైర్లో వచ్చే అవుట్పుట్ని తీసుకొచ్చి అక్కడ మనము ఈ సిగ్నల్ ఇక్కడ ఇచ్చేసాము. ఇచ్చిన దానివల్ల ఏమైందంటే మనకు ఇది పర్ఫెక్ట్గా ఆడియో టేప్ రికార్డుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాము. దీని స్పీకర్లు కూడా మంచి క్వాలిటీ 2-way స్పీకర్స్. దీనికైతే ఇక్కడ ఆల్రెడీ సాకెట్స్ ఉన్నాయి కనెక్ట్ అవ్వడానికి, దానివల్ల అట్లే కనెక్ట్ చేసాము. ఈ 2 స్పీకర్లు కూడా వైర్ లేకుండానే. దీనిలో ఆల్రెడీ రేడియో కూడా డ్యామేజ్ అయ్యింది. ఈ రేడియోకి ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక వేరే బోర్డు, అంటే అప్పట్లో మనకు FM బోర్డు దొరికేవి, ఆ బోర్డు బిగించి దీన్ని ఆల్టర్ చేసి ఇక్కడ సెట్ చేసి వైరింగ్ చేస్తున్నారు. అది కూడా ఆల్రెడీ డ్యామేజ్ అయ్యింది ఆ బోర్డు కూడా. మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మామూలుగా చేస్తున్నా ఇప్పుడు ఈ బ్లూటూత్ బోర్డ్ని సెట్ చేసుకొని ఇది సెట్ పైన బిగించి మనం ఆల్టర్ చేస్తున్నాము. అంతే, బ్లూటూత్ FM అన్నీ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనము ఈ బోర్డును ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం రేడియోని. ఈ టేప్ రికార్డ్ రెడీ అయింది. దానికి ఇక్కడ ప్రీ యాంప్లిఫైర్ పెట్టాము. ఈ ప్రీ యాంప్లిఫైర్ వల్లనే మళ్ళీ ఆ టేప్లో ఉండే సౌండ్ మనకు యాంప్లిఫైర్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సర్క్యూట్, ఈక్వలైజర్ సర్క్యూట్. దీనికి ఇక్కడ ఇన్పుట్ కనెక్షన్స్ ఉంటే దానిలో మనము ఈ ఇన్పుట్ ఇచ్చాము. ఇక్కడ ఒక సెలెక్టర్ స్విచ్ని ప్రొవైడ్ చేసాము. అత్యుత్తమ క్వాలిటీ రాకో సూపర్ గ్రేడ్ సిమెంట్ ఇంజినియర్డ్ ఫర్ క్రాక్. అది మార్చినప్పుడు మనకి ఏమవుతుందంటే FM టేప్ రికార్డు ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఈ
MP3 బోర్డు 50% డిస్కౌంట్, సర్జికల్స్ పై 50% డిస్కౌంట్. అంటే గెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి అటారంపల్లి రోడ్ నియర్ లీలా మహల్ సర్కిల్, తిరుపతి. రిలోడ్ కార్డ్ లేనేగా సో ఇది ఇంకో పక్కన వేసినప్పుడు ఆ స్విచ్ దీనికి ఒక రెగ్యులేటర్ని మనకంటే ఈ MP3 బోర్డుకి ఒక రెగ్యులేటర్ ఇక్కడ బిగించేసి ఆ లోపల పెట్టేసాం. దానికి 5 వోల్ట్ రెగ్యులేటర్. సో ఈ విధంగా ఈ సెట్ ఆల్టరేషన్ చేసి రెడీ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. కారణం ఏమంటే ఈ బోర్డులు మన దగ్గర ఉండడం మూలాన ఇది జరిగింది. ఈ బోర్డులు అయితే మా దగ్గర ఉన్నాయి అవైలబిలిటీలో, ఎవరికైనా కావాలంటే కూడా మేము ఇవ్వగలము. ఈ హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ అంటారు దీన్ని. ఇది కావాలంటే కూడా మీకు ఎవరికైనా ఇవ్వగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ టేప్ రికార్డర్ అంతా రెడీ చేసాము, ఆల్రెడీ మీకు చూపించాను. దీనికి ఈ మ్యాగ్నెటిక్ హెడ్ నుంచి మనకు ఒక ప్రీ యాంప్లిఫైర్ కలెక్ట్ చేసాము. ఇది హెడ్ మ్యాచింగ్ ప్రీ యాంప్లిఫైర్ అంటారు. ఇవి మా దగ్గర ఇది దాదాపు 25 ఏళ్ల ముందరవి. ఇప్పటికీ మా దగ్గర ఉన్నాయి ఇవి. అంటే ఒకప్పుడు టేప్ రికార్డు తయారు చేస్తున్నాము ఆ ప్రాంతంలో. ఇవన్నీ కూడా అంటే 2000 ఆ ప్రాంతంలో అప్పటిదాకా చేసాము. ఎప్పుడైతే చైనా వచ్చాయో అప్పుడు ఇవన్నీ నిలిపేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అవసరాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీన్ని వాడుతున్నామంటే ఈ బోర్డులో మనకు ఈ ప్రీ యాంప్లిఫైర్ సెక్షన్ ఫెయిల్ అవ్వడం మూలాన మనము ఇది వాడాల్సి వచ్చింది. దీనిలో మనకి ఇక్కడ గ్రాఫిక్ ఈక్వలైజర్ ఉంది, దానివల్ల క్వాలిటీ బాగా వస్తుంది ఈ సెట్లో. ఇది దాదాపు 35 ఏళ్ళు ఉంటుంది మోడల్ ఇది. అయినా కూడా ఇప్పటికీ పర్ఫెక్ట్గా సౌండ్ అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంది. దీనికి మనం ఏం చేసామంటే ఒక బ్లూటూత్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసాము. దీనికి ఒక స్విచ్ ఆప్షన్ ప్రొవైడ్ చేసి ఇక్కడ మనము చేంజ్ ఓవర్ పెట్టామంటే ఈ టేప్కి అక్కడ బ్లూటూత్ ఆప్షన్కి ఒక స్విచ్ ప్రొవైడ్ చేసాం సైడ్లో. ఇది పైకి వేసినప్పుడు బ్లూటూత్ ప్లే అవుతుంది, కిందకి వేసినప్పుడు ఈ టేప్ ప్లే అవుతుంది. ఈ విధంగా మనం చేసి ఇక్కడ ఒక బ్లూటూత్ కూడా ఒక వాల్యూమ్ కంట్రోల్ ప్రొవైడ్ చేసాము. కారణం ఏమంటే బ్లూటూత్లో సౌండ్ ఎక్కువ వస్తుంది, గెయిన్, దాన్ని లిమిట్గా చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు మనం దీన్నంతా కూడా ఈ బోర్డు ఇక్కడ బిగించేసి ఈ పైన ఈ భాగంలో ఇక్కడ స్క్రూలు వేసి దీన్ని బిగించేసి ఈ ప్రీ యాంప్లిఫైర్ లోపల పెట్టేసి ఈ మెకానిజం ఇక్కడ పెట్టి అన్నీ ఈ వర్క్ కంప్లీట్ చేస్తాము. అది కూడా మీరు చూడొచ్చు.